నమస్కారం ఆంటీ. నేను విక్రమ్ మాట్లాడుతున్నాను. మీకిచ్చిన 24 గంటల టైం అయిపోయింది. అమృతని ఎప్పుడు తీసుకొస్తున్నారు? బాబు విక్రమ్, అమృత ఎక్కడుందో తెలీదు. ఇంకా వెతుకుతున్నాము. ఇంకా ఎన్ని రోజులు వెతుకుతారంటే? చూడండి, మీరు ఎంత తొందరగా అమృతని నా దగ్గరికి తీసుకొస్తారో అంతే తొందరగా మీ ఆయన క్షేమంగా మీ దగ్గరికి వస్తాడు. లేకపోతే బాబు విక్రమ్, ఆయనేం చెయ్యకు. ఇక్కడ నేనేమీ చెయ్యకుండానే అంకుల్, ఐ మీన్ మీ ఆయన చచ్చిపోయేలా ఉన్నాడంటే. అవునా ఆంటీ? డెన్కొచ్చినప్పటి నుంచి సరిగా భోజనం కూడా చేయట్లేదు. ఆకలితో చచ్చిపోతాను అంటున్నాను. నేను నచ్చచెప్పి చూశాను, అయినా తినటం లేదు. బాబు విక్రమ్, ఆయనకి నేను నచ్చ చెప్తాను. నేను చెప్తే ఫోన్ చేస్తారు. ఫోన్లో చెప్తారా? లేదు బాబు, ఆయన్ని ఒక్కసారి చూడాలనుంది. ఒక్కసారి కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వు బాబు. అలా కుదరదంటే? బాబు, నీకు దండం పెడతాను. ఆయనకి ఏమైందోనని బెంగగా ఉంది. ఒక్కసారి ఆయన్ని చూసే అవకాశం ఇవ్వు బాబు. ఆయన నా మాట వింటారు. నేను ఆయనకి నచ్చ చెప్తాను. నేను ఆయనకి భోజనం తినిపిస్తాను బాబు. మీరు మీ ఆయన్ని చూడటమే గాని నాకు మాత్రం నా అమృతం చూపించరా? లేదు బాబు, అమృతను ఎలాగైనా నీ దగ్గరికి తీసుకొస్తాను. నన్ను నమ్ము బాబు. సరే ఆంటీ, మీరింతగా చెప్తున్నారు కాబట్టి మీ మాటలు నమ్ముతున్నారు. మా వాళ్ళొచ్చి మిమ్మల్ని తీసుకొస్తారు. వెయిట్ చేయండి. రైట్ తపస్ బాలు బాయ్. కృష్ణమూర్తి ఇంటికెళ్ళి. అర్థమైంది బాయ్. రేయ్ పదండ్రా. అమ్మా నందు, ఆ విక్రమ్ మీ నాన్నగారిని కలిసి మాట్లాడే అవకాశం ఇచ్చాడు. మీ నాన్నగారితో అన్ని విషయాలు మాట్లాడాలమ్మా. ఇదిగో తిను. రేయ్, ఎవరు తినిపిస్తారు? మీ భాయ్ వచ్చి తినిపిస్తాడా? రేయ్ కట్లిప్పరా. పారిపోవాలని చూసావో బాయ్ కాదు, నేనే చంపేస్తా. జాగ్రత్త. తినా.
ఇదిగో బాయ్. చూడు శేషు, మీరెంత డబ్బిచ్చినా ఏం చేసినా నా అమృత డార్లింగ్ నాకు దొరికే వరకు నో డీలింగ్స్. తర్వాత చెక్. నమస్కారం ఆంటీ. హాయ్ మరదల్ డార్లింగ్, నాన్నని చూడడానికి వచ్చావా? బాబు, ఆయన ఎక్కడున్నారు బాబు? రేయ్ బాయ్. వీళ్ళని కృష్ణమూర్తి దగ్గర తీసుకెళ్ళండి రా. అలాగే బాయ్, పదండి. వెళ్ళండి. లక్ష్మి, నాన్న, ఊరుకో అమ్మా, ఊరుకో. ఏమండి? రౌడీలందరినీ చూస్తుంటే నాకు భయంగా ఉంది నాన్న. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి నాన్న. ఏం భయం లేదమ్మా, నేనున్నాను కదా. ఏంటండి ఇది? మనకే ఎందుకు ఇలా జరుగుతోంది? అందరి తలరాతలు అపాయివాడు రాస్తే మన తలరాతలను అమృత రాసింది. దాన్ని కన్న పాపానికి మనకి శిక్ష పడింది. ఏంటండి మీ మొండితనం? ఇంకా దాన్ని తిట్టుకుంటూనే ఉన్నారేంటండి? అదెలా పోతే మనకే? దాని జీవితాన్ని అదే నాశనం చేసుకుంది. ఈ రౌడీని పెళ్లి చేసుకుంటుందో చేస్తుందో మనకు అనవసరం. వాళ్ళు చెప్పినట్టు దాన్ని వాళ్ళకు అప్పగించి మిమ్మల్ని నేను కాపాడుకుంటానండి. అదెవరు నన్ను కాపాడడానికి? మీ కూతురండి. నా బంగారం అని నెత్తినెత్తుకుని పెంచలేదా? ఆడపిల్లలాగా చూడకుండా ఎందుకు ప్రత్యేకంగా చూసుకున్నారు? ఎందుకు చదివించారు? ఆడపిల్లకు పెళ్ళిడు వచ్చే వరకే మనం పెంచడం, పెళ్ళిడు రాగానే పెళ్లి చేసి పంపించడం, అంతేనండి ఆడపిల్ల బాధ్యత మనకి. అనవసరంగా ఏవేవో కలలు కని ఇదిగో ఇంతవరకు తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చాక ఇవన్నీ చెప్పుకుని ప్రయోజనం లేదు. నా మాట వినండి. దాని సంగతి మనకొద్దు. మీరు ప్రశాంతంగా ఉండండి.
నా మాట విని భోంచేయండి. అది ఎక్కడున్నా 3 రోజుల్లో దాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని విడిపించుకు వెళతానండి. నా మాట వినండి. ఆ అమృత గొడవ వదిలేసేయండి. లక్ష్మి, నువ్వెన్ని చెప్పినా నేను విన్నా. నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, నా మాట కాదని నువ్వు దాని దగ్గరికి వెళ్ళావో నేను సహించను. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో మీరే చెప్పండి. అది కాలమే నిర్ణయిస్తుంది. అంతేకాని నా మాట మీకు పట్టదా? మీరిక్కడున్నారని తెలిసినప్పటి నుంచి ఎంత నరకం అనుభవిస్తున్నానో అసలు మీరు గ్రహించారా? ఈ 30 ఏళ్ల మన సంసారంలో 2 రోజులైనా ఎప్పుడైనా మిమ్మల్ని వదిలి దూరంగా ఉన్నానా? అలాంటిది ఈరోజు మీ ప్రాణాలు తీస్తామంటున్నారు. నేనెంత తల్లడిల్లిపోతున్నానో మీరు అర్థం చేసుకోరా? భార్యగా నువ్వు ఆలోచించేది న్యాయమే, కానీ ఒక తండ్రిగా నా నిర్ణయం కూడా న్యాయమే. కూతురే కాదని అసహించుకున్నాక తండ్రిగా మీరెందుకండి ఆలోచించడం? అసలు ఎందుకండి మీకు ఈ పట్టుదల? వదిలేయండి. నేను మీ భార్యనండి. నాకు మీరు కావాలి. నా బిడ్డకు తండ్రి కావాలి. అది ఆలోచించరా మీరు? ఎప్పుడు అమృతని అసహించుకోవడం, అమృతని తిట్టుకోవడం, అమృత గురించి బాధపడడం, చివరకు మీ ప్రాణాల మీదకి వచ్చే వరకు దాని గురించే ఆలోచిస్తున్నారు కదండి. మీ తండ్రి కూతుళ్ళ అనుబంధం నాకు అర్థం కాదు. నాకు అర్థమైంది ఒకటే, నా తాళిబొట్టు భద్రంగా ఉండాలి. నా సంసారం బాగుండాలి. సగటు భార్యగా నేను ఆలోచించేది న్యాయమే కదండి. రౌడీలకి కోపం రాకముందే భోంచేయండి. నా మాట వినండి. ఆ రోజు నువ్వు నా మాట వినుంటే ఈ రోజు మనకి కష్టాలు వచ్చాయి కావు. దాన్ని చంపుతానంటే అడ్డుపడ్డావు. నీ మాట వినకుండా ఉంటే దాని బాధల నుంచి విముక్తి లభించేది. మన జీవితాలకి నిజమైన న్యాయం జరిగేది. ఆ రౌడీ నా తల మీద బూటుకాలు పెట్టి అమృత వచ్చి పెళ్లి చేసుకోకపోతే నన్ను ఇక్కడే చంపేస్తానన్నాడు. నా కడుపున చెడపుట్టిన దాని త్యాగంతో నా ప్రాణం కాపాడుకోవాల్సిన అవసరం నాకు లేదు. అది రాకూడదు. నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నన్ను భోజనం చేయమని చెప్పకు లక్ష్మి. అది కాదండి. ఇంకేం చెప్పకు. అయ్యో భగవంతుడా, ఏమిటి నాకు ఈ పరీక్ష? లేకపోతే అది వచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టడవా? నేను ఒప్పుకోను. అయ్యో, ఎందుకండి మీరు ఇలా ఆలోచిస్తున్నారు? పరువు పోగొట్టే పని చేసిందని ఊరు నుంచి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చేశారు. తల దించుకునే పని చేస్తుందని తల దించుకుని బ్రతుకుతున్నారు. దానివల్ల ఇన్ని పాటలు పడ్డాం. ఇక చాలండి. ఇప్పుడు మళ్ళీ దాని మీద పంతంతో ప్రాణాలు పోగొట్టుకుంటారా? మీరు వెళ్ళినప్పటి నుంచి మీ మీద బెంగతో అమ్మ ఒక్క ముద్ద కూడా తినలేదు. అమ్మ చెప్పినట్టు వినండి నాన్న, లేకపోతే రౌడీలు మిమ్మల్ని చంపేస్తారు. ప్లీజ్ నాన్న.
లక్ష్మి, నందిని, మీరు వెళ్ళిపోండి. ఆ రౌడీ ఎన్ని రకాలుగా చెప్పించినా నేను విన్నా. నా పట్టుదల గురించి నీకు బాగా తెలుసు. నా పరువు పోతే ప్రాణాలు తీసుకునే మనిషిని. అది ఎన్నో పాపాలు చేస్తుంటే నా కళ్ళతో చూసిన వాణ్ణి. అలాంటి పాపిష్టిది పెట్టే ప్రాణభిక్ష నాకొద్దు. దానికంటే అందరం కలిసి వాడి చేతిలో చావటం మేలు. యాండి, నేను ఇంటికి వెళ్ళను. నన్ను ఇక్కడ చంపేయండి. మీ చేతులతోనే నా గొంతు నులిమి చంపేయండి. మీ కాళ్ళ దగ్గర ప్రాణాలు వదిలేస్తాను. నన్ను చంపేయండి, చంపేయండి, చంపేయండి. నన్ను చంపేయండి. మీ చేతులతోనే నన్ను చంపేయండి, చంపేయండి. నేను ఇక్కడ చచ్చిపోతాను.